క్విక్ ఇంగ్లీష్ ఛాలెంజ్. ఇప్పుడు మీ స్క్రీన్ పైన కొన్ని సెంటెన్సెస్ వస్తాయి. ఆ సెంటెన్సెస్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. వీడియో పాజ్ చేసి మిస్టేక్స్ ఏంటో చూసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎనీవేస్ ఐ డోంట్ కేర్ ఇస్ అ రాంగ్ సెంటెన్స్. ఎనీవే ఐ డోంట్ కేర్ అని చెప్పాలి. ఎందుకంటే ఎనీవేస్ ఇస్ ఇన్ఫార్మల్. మనం ఒక ఫార్మల్ కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు ఫార్మల్ కాన్వర్సేషన్స్ లో ఎనీవే అనేది కరెక్ట్. నెక్స్ట్ సెంటెన్స్ లో ఐ కుడ్ ఆఫ్ హెల్ప్ హిమ్ అని రాసాం. కుడ్ ఆఫ్ అనేది రాంగ్. పాస్ట్ లో నేను ఒక పని చేసి ఉండొచ్చు అని చెప్పడానికి మనం కుడ్ హ్యావ్ అనేది యూస్ చేస్తాం. సో ద సెంటెన్స్ విల్ బి ఐ కుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్ బట్ ఐ డిడ్ంట్. నెక్స్ట్ సెట్ ఆఫ్ సెంటెన్సెస్ లో ఐ వాజ్ సపోజ్ అని రాశారు. దట్ ఈస్ రాంగ్. యూ షుడ్ సే ఐ వాజ్ సపోజ్డ్. బికాస్ వాస్ తర్వాత ఎప్పుడు కూడా మనం పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ని యూస్ చేస్తాం. అండ్ లాస్ట్ సెట్ ఆఫ్ సెంటెన్సెస్ లో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ టుడే అన్నారు. ఆ లాట్ ఆఫ్ అనేవి స్ప్లిట్ చేసి రాయాలి. దే ఆర్ టూ డిఫరెంట్ వర్డ్స్. a lot of అని కలిపి రాయకూడదు. సో హౌ మెనీ సెంటెన్సెస్ డిడ్ యూ ఫైండ్ అవుట్? మీరు కనుక కరెక్ట్ గా చేస్తున్నట్లయితే కింద కామెంట్స్ లో మాకు తెలియజేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే ఫాలో చేసేయండి ఇంగ్లీష్ పార్ట్నర్ తెలుగు.